వినపడుతుందా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము అక్కడున్న వారు మీరు ఒక్కొక్కరు చదవగలిగిన వాడు ఒక్కడే చదవడం అందరూ మొత్తం చదవగలిగిన వారు మీలో ఎవరైనా ఒకళ్ళు చదవగలిగిన వారు మొత్తం చదవని కూడా వచ్చాయి. మీరు కూడా చదవండి, అందరూ మీరు చదువు.
ప్రార్థన చేసుకున్నాం. కర్మవస్తుంది మహోన్నతుడ ప్రేమగల మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమును వేస్తున్నాయి. సాయంకాలం ఈ ప్రశాంతమైన వాతావరణంలో ప్రభా మీరు మాకు అనుగ్రహింప చేసిన సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాను. మీ మాటలు గ్రహించుకున్నాను నాయన. సమయంలోనే పరిశుద్ధాత్మదేవుడు ఏం మాట్లాడాలో బోధించగలిగే శక్తి ఇచ్చే దేవుడై ఉన్నాడు కనుక నాయన మేము నీ విధ మాత్రలకు ప్రభావం వారిని ఆయన వినివారికి వినులు మాట్లాడడానికి శక్తినిచ్చి ప్రభా నీ వాక్యం ద్వారా మేమందరం కూడా బలపరచబడటానికి తగిన శక్తిని జ్ఞానం మీరు అనుగ్రహింప చేయమని నీ వాక్యంలో నుండి కొన్ని మాటలు నాకు మాట్లాడమని ప్రభు యేసునామమున ఎటువంటి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యములో 3వ అధ్యాయములో కొన్ని వచనాలు ఈరోజు ఉదయకాలము ధ్యానం చేశాము. అవే మాటలు మళ్ళా రిపీటెడ్గా మాట్లాడుకున్నాం. 5వ వచనంలో ఏముందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఏమిటంటే, నీ పూర్ణాత్మతోను పూర్ణ మనసుతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలముతోను ఆయన్ని సేవించమని దేవుని వాక్యం ఉంది. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ. తర్వాత నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఈ మాటలు మనము జ్ఞానం చేయాలి. పూర్ణ హృదయంతో. అక్కడ స్వబుద్ధి మన ఆలోచనలు చాలా ఉంటాయి. అనుభవమైన ఉన్నాం మనం. శరీర మనసు ఉంది, ఆత్మ సంబంధమైన మనసు కూడా ఉంది. కనుక మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. అంటే రాజు. దేవుడు మనకి రాజు. యెహోవా దేవుడు కాకల జనులు ధన్యులు అని వాక్యం ఉన్నది. కనుక మనుషుని యొక్క ఆలోచన బట్టి, మనుషుల యొక్క నడిపింపును బట్టి కాక దేవుని యొక్క ఆలోచనలు, ఆయన అధికారము, ఆయన ఆధిపత్యము, ఆయన నడిపింపు మనకు ఉన్నట్లయితే మనం ధన్యులు కాగలుగుతాం. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్న మాట ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. కనుక స్వబుద్ధిలో తనకి ఏం కలిగిందంటే, ఇదంతా వ్యర్థమా అని అనిపించింది. కనుక ఏం చెప్తున్నాడంటే, ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే అపనమ్మకం లేకుండా పూర్ణ నమ్మకం. దేవుడు చేయగలడు. గాడ్ ఈజ్ పవర్. దేవుడు స్ట్రెంగ్త్, దేవుడు బలము, దేవుడు శక్తి ఉన్నాడు, దేవుడు చేయగలడు అని పూర్తి నమ్మకము మనలో ఉండి మనం ఆ నమ్మకం ఉండి దేవుడిని నమ్మికొచ్చి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడంటే మన నమ్మకాన్ని బట్టి ఆయన కార్యం చేస్తాడని ఇక్కడ సామెత గ్రంథంలో సొలొమోను రాస్తున్నటువంటి ఈ మాట. కనుక ఇక్కడ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు కొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఈ ప్రవర్తన అంటే మన ప్రవర్తన అంటే మనకి ఓన్ వీల్స్ ఉంటాయి, చాలా సొంత నిర్ణయాలు ఉంటాయి, మన ఇష్టాలు మనకు ఉంటాయి. కనుక మనం అలా కాకుండా దేవుడిని మనం విచారణ చేసి, దేవా నీ చెప్పిన ఏమిటి, ఈ పని చేయవచ్చా చేయకూడదా. దావీదు ఏమన్నాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యము వాళ్ళు ఎంతుందో వాళ్ళ బలంతో మనకు తెలియదు కదా, కానీ ఆ బలం దేవా మరి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నేను యుద్ధానికి వెళ్ళమంటారా నన్ను ఆడమంటారా అని అడుగుతాడు. దేవుడు ఏం చేసేవాడంటే, నేను నీకు తోడే ఉన్నాను, యుద్ధానికి నీవు రాజులైనటువంటి వారు కూడా అలా చేశారు. అయ్యో ఇంతమంది జనసమూహంతో ఉన్నటువంటి వీరు యోగారాజు అయినటువంటి యెహోషాపాతు దేవుడిని అడిగినప్పుడు నేను వెళ్ళు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను తోడై ఉంటానని చెప్పేసి వెళ్ళి వారి పక్షాన యుద్ధము
చేశారు. ఆ శత్రువులైనటువంటి వారు, అంటే విరోధులుగా ఉన్నటువంటి రాజులు ఏమనుకున్నారంటే యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని వారు గుర్తించారు. ఈ యుద్ధము వారిది కాదు, యెహోవా వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు అని గుర్తించారు. మన జీవితాల్లో కూడా దేవుడు మన పక్షాన నుండి కార్యం జరిగిస్తున్నాడు అన్న స్థితి ఎవరికి తెలియాలంటే లోకానికి తెలియాలి. లోకం మనల్ని నిందిస్తుంది, అవమానిస్తుంది, మనల్ని తృణీకరిస్తుంది, మనల్ని అపహాస్యం చేస్తుంది, మనల్ని నిందిస్తుంది, కాని మాటలు పలుకుతుంది. అలాంటప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటాం. అంటే యుద్ధము ఆ దినాల్లో రాజులు యుద్ధం చేశారు, కానీ ఇప్పుడు మానవ యొక్క జీవితము యుద్ధకాలం వంటిది అని వ్రాయబడి ఉంది. కనుక ఈ యుద్ధ కాలంలో మనము దేవుని ఆధారం చేసుకొని మనం జీవించగలిగినప్పుడు అప్పుడు దేవుడు వారిలో నుండి మాట్లాడుతున్నాడు అని గ్రహించుకోవాలి. శిష్యులైనటువంటి వారు ఏం చేశారంటే వారు పామర్లు, విద్యలేని పామర్లు అయితే అక్కడ ఏం జరిగింది? గొప్ప కార్యం జరిగింది. ఆ గొప్ప కార్యం జరిగింది చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారంటే వీళ్ళైతే చూస్తే విద్యలేని పామరులు, వీరిలో గొప్ప కార్యం జరిగింది. అది దేవుని బట్టి వీళ్ళకి ఈ గొప్ప కార్యము జరిగిందని వారు విశ్వసించినట్టుగా దేవుడి వాక్యం ఉంది. కనుక ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక పూర్వముతో ఎవరైతే నమ్మించము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను, నీ త్రోవలను సరళము చేయను. అంటే మనకి ఆటంకాలు ఏది వచ్చినా, ఏ పని చేయాలన్నా ఆటంకము, ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా అభ్యంతరము, ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదో ఇదిగా మనం కొన్నిసార్లు కలుగుతాము. కనుక మనము మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టమైతే ఆయనే నడిపించుకుంటూ ఉంటాడు. మన ఆలోచన చాలా స్వల్పమైంది, మన నిర్ణయాలు చాలా స్వల్పమైంది, కానీ ఆయన నిర్ణయం చాలా విలువైనదిగా ఉంటుంది. అప్పుడంట నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువు కలుగును అని వ్రాయబడింది. నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తు ఇచ్చేది దేవుడే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మనం కొంతకాలమే ఈ భూమి మీద మనం జీవించగలుగుతున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనము ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. కనుక నీ ఎముకలకు సత్తువ, నీ శరీరానికి ఆరోగ్యము ఎవరిస్తారు అంటే దేవుడే ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామంటే తాత్కాలికమైన శరీర వైద్యాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ దేవుడు కూడా ఆయన నోటి మాటే మనుషుల్ని ఏం చేస్తుంది? ఆరోగ్యవంతులుగా చేస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఆయన అధికారానికి మనం లోబడినప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయన మనల్ని దరిద్రులుగా వచ్చాడు. దరిద్రులైనటువంటి మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చినట్లుగా ఆయన రూపాన్ని మార్చుకొని వచ్చాడు. ఆయన రూపం ఏంటంటే ఆత్మస్వరూపం, కానీ ఆయన శరీర రూపముగా రక్త మాంసాలు కలిగిన రూపంగా మార్చుకొని మన మధ్యకు వచ్చినట్లుగా మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట 9వ వచనంలో నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్టల్లో ధాన్యము సమృద్ధిగా ఉండదు, నీ కానుకలో నుండి గొప్ప ద్రాక్షరసము పైకి పరులి పారును అని ఇక్కడ రాయబడి మాట్లాడుతూ ఒక ప్రశ్న ఉంది, దానికి జవాబు కూడా ఉంది. నీ రాబడి అంతట్లో ఏంటంట ప్రథమ ఫలము, తర్వాత నీ ఆస్తిలో భాగం. మనం సాధారణంగా ఏం చేస్తామంటే మన ఆస్తిలో భాగాన్ని మనం ఎవరికి షేర్ చేస్తామంటే మన తర్వాత మన తరం వారికి షేర్ చేసుకుంటాం. అది మన వాడుక. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే దేవుడు
భూమి తన సంపూర్ణత ఆయనది కదా, ఆయనకి ఎందుకు మన ఆస్తి ఆయనకి ఏం చేయాలా? కానీ భూమి తన సంపూర్ణత ఆయనది. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే నీ రాబడి అంతటిలో 10వ భాగం అంటే మలాఖీలో రాయబడింది. మలాఖీలో చూడండి, అక్కడ ఆ మాట రాయబడింది. ఇది మనం గట్టిగా పట్టుకుంటే దేవుడు మనల్ని ఆ వాగ్దాన ప్రకారమైనటువంటి జీవితానికి నడిపిస్తాడు. చదవ మలాఖీ. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అంటే ఆజ్ఞకి లోబడని వాడు దొంగే, అంతే కదండి. ఆజ్ఞకి లోబడని వాడు దొంగే. ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు మనం ఎరగిన వారంగా ఉన్నాం. ఎరిగినప్పుడు ఆయన బిడలుగా ఉన్నప్పుడు ఆజ్ఞకు లోబడకపోతే మనం అక్కడ మరి దొంగగా ఉంటున్నాం. మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో? మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఈయక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దీని చేసి మీరు నన్ను శోధించండి. నేను ఆకాశపు వాక్యాలను విప్పి విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించెదను సెలవిస్తున్నాడు. మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాకపోయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా నీ కష్టార్జితంలో ఏదో ఒకటి నీకున్న దానిలోనే దేవుడు ఇచ్చిన వాక్యం అక్కడ ఉంది. ఆ వాక్యము మనల్ని పట్టుకున్నప్పుడు, ఆ వాక్యము చేత మనం నడిపించబడుతున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూసి ఏం చెప్తున్నాడు? పట్టజాలంత విస్తారమైనటువంటి ఆయన దీవెనలు కుమ్మరిస్తారట. కుమ్మరించడం అంటే ఇట్లా పోయిటవా కుమ్మరించడం? పోయిట వేరు, కుమ్మరించడం వేరు, పోయిట వేరు. స్మూత్ వేసేది వేరు, ఇంతకంటే రండి అలాగా కుమ్మరించేది వేరు. కనుక దీవెనలు కుమ్మరిస్తారంట దేవుడు. దీవెనలు కొంచెం అట్లాగా నెయ్యేసినట్టుగా స్మూత్ వెయిట్ కాదు, కుమ్మరించటం అంటే దీవెనలే కుమ్మరిస్తాడంట దేవుడు. ఇది సత్యం. అది మనం అవగాహనలోనికి రావాల్సిన వారిగా ఉన్నాం. చాలా మంది మనం చేయలేకపోతున్నారు. చాలా మంది సేవకుల్లో చేయలేకపోతున్నారు, నాయకుల్లో చేయలేకపోతున్నారు, విశ్వాసంలో చేయలేకపోతున్నారు. ఎవరి ఒకరు దేవుని కోసమే కదా మేము చేస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆ పని చేసి దేవుడు అడగండి, ఆ పని చేసి శోధించండి అని అడుగుతున్నారు. ఆ మాట చెప్తున్నాడు మలాకి ప్రవక్త. మీరు అలా చేసి శోధించండి, పట్టజాలంత విస్తారమైనటువంటి దేవుని యొక్క దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. అమ్మా నా గిన్నె నిండి పొరుచున్నది. ఇక్కడ రాయబడిన మాట కూడా ఏమంటే, అప్పుడు నీ పొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును. పొట్టలలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ కాలువలలో ద్రాక్షారసము, రత్న ద్రాక్షారసము పైకి పొరలి పారును. కనుక మానవుడు సంకుచితమైన మనసు ఎక్కగలవాడు, విశాలమైన హృదయం అంటే హృదయపూర్వకమైన మనసు అంటే నీ పొరుగువాన్ని ప్రేమించటం, దేవుడిని ప్రేమించటం. ఈ రెండే కదా. నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలంట?
పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించి మొట్టమొదటిగా, తర్వాత నీ పొరుగువానికి కూడా దేవుని యొక్క స్వారూపంలో పుట్టిన మానవుడని నీ పొరుగువానికి కూడా నీవు ప్రేమించు. ఆ ప్రేమలోనే ఉన్నది ఏంటి ఆశీర్వాదం. దేవుని మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో, ఆయన ఆజ్ఞ మేరకు మనం ప్రేమిస్తున్నామో, ఆయన వాక్యం మనం పట్టుకున్నామో, ఈ వాక్యము నాకు కావాలి, ఈ వాక్యం నేను పట్టుకున్నాను. ఒక అర్థం ఏమన్నాడంటే, బ్రదర్ ఇక్కడికి రండి ప్రార్థనకి వస్తాను, ఎందుకు అలా ఉన్నానంటే ఒక అర్థం నాకు స్థలం చెప్పాడు, పలానా స్థలానికే వెళ్ళమన్నాడు, నేను అక్కడికే వెళ్తాను అన్నాడు. మంచిది, అక్కడికే వెళ్ళి దేవుని వాక్యాన్ని నువ్వు విను, వాళ్ళకి సహకరించు అని చెప్పాడు. కొంతకాలం వెళ్ళాడు, ఏమైపోయాడు, కొన్ని వెళ్ళాడు. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళగలిగాడు. అనుకూలం లేని పరిస్థితులు చాలా వస్తాయి. ఇప్పుడు చాలా దూరం నుంచి వచ్చారు, పెరంగూరు నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చారు. అనుకూలమా? పక్కనే ఉన్నారు, కొంతమంది అనుకూలం కాదా? కానీ మనస్సు అనుకూలం లేదు. మనస్సు త్రోవ సరళం లేకపోయినప్పటికీ కూడా మనసును అనుకూలపరుచుకొని అంత దూరం నుంచి ఈ స్థలానికి రావడం దేవుని వాక్యం ఉండడమేనే కదా. కానీ సహవాసం సంఘం నిర్ణయించినటువంటి పద్ధతిని మనం కొనసాగింపు చేయాలని ఆ యొక్క ఉద్దేశంతో సరే ఈ పుట్టకంతో రేపు వెళ్దాంలే అని అనుకునే మనస్సుని ప్రక్కన పెట్టేసేసారు. ఆజ్ఞను ముందు పెట్టుకున్నారు. ఆ బలహీనమైన మనస్సుని ఏం చేశారంటే పక్కన పెట్టారు. ఎప్పుడైతే బలహీనమైన మనస్సు ప్రక్కన పెట్టామో బలమైనటువంటి కార్యము ఆ వ్యక్తిలో నుంచి జరగడానికి అవకాశము ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే నీ కానుల నుండి క్రొత్త ద్రాక్షారసము ఏం చేస్తారంటే పొర్లి పారుతుందంట. కనుక ఇక్కడ మలాకి కూడా అదే మాట చెప్తున్నాడు కదా, సొలొమోను అదే మాట చెప్తున్నాడు కదా, ప్రవక్తలు కదా వీళ్ళు. కానీ ప్రభు ఏం చెప్పారంటే అయ్యా మీరు పరిశీలారా, శాస్త్రులారా, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ఏం చేస్తున్నారు? పుదీనాలోను జీలకర్రలోను సూపులోను ఏం చేస్తున్నారు? సోపులో భగవంతు ఇస్తున్నారు. కానీ కొన్ని విషయాలు విడిచిపెడుతున్నారు. ఏమిటయ్యి అంటే ప్రధానమైన విషయాలు ఏంటి అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? పరిశీలి శాస్త్రం ఏమనుకుంటున్నారు? మేము ఫాలో అవుతున్నాము, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాము. ధర్మశాస్త్రంలో 10వ భాగం ఉంది కదా, ఆ 10వ భాగం నేను ఫాలో అవుతున్నాను నేను అనుకుంటా ఉంటాను. నా అతిశయం ఏమిటంటే నా రాబడి అంతట్లో కూడా నేను ప్రథమ ఫలం దేవునికి ఇస్తున్నాను. నా రాబడి అంతట్లో నేను 10వ భాగం దేవుని మహిమ కొరకు నేను ఖర్చు పెడుతున్నాను అని. అందులో మనం కొంచెమైనా మైనస్ అవ్వకూడదు, కొంచెమైనా మైనస్. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం సెలవు. అయితే అది సొలొమోను చెప్పినటువంటి జ్ఞానం, అది సొలొమోను చెప్పినటువంటి, అది మలాకి చెప్పినటువంటి ప్రవక్త మలాకి చెప్పినటువంటి జ్ఞానం. అయితే ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను, యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానని ప్రభు చెప్పి, దేవాలయం కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నానని చెప్పి ఏం చెప్తున్నానంటే న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు మరిచితిరి. ఏం మర్చిపోయారండి? ఏం మర్చిపోయారు? 10వ భాగం మర్చిపోయారా? 10వ భాగం మర్చిపోయారా? నేను అనుకుంటా ఉంటాను, అయ్యా టైత్ అనేది చేతిలో పెట్టడానికి వెళ్ళినప్పుడు టైత్ అయ్యానంటే న్యాయం ఉందా నీకు? న్యాయం ఉందా? న్యాయాన్ని పోషిస్తున్నావా? దీన్ని పోషిస్తున్నావు కదా. న్యాయం పోషిస్తున్నావా? కనికరము పోషిస్తున్నావా? విశ్వాసాన్ని పోషిస్తున్నావా? ఏది గొప్పది? విశ్వాసము గొప్పదా? న్యాయము గొప్పదా? కనికరము గొప్పదా? 10వ భాగము గొప్పదా? మా దృష్టికి ఏమనుకుంటున్నావంటే నేను ప్రయత్నం చేస్తున్నాను. నిన్న ఒక అతను అడిగాడు, మీ పాస్టర్ గారు మీకు ఎంత జీతం ఇస్తారు?
నేనన్నాను అతనితో కొద్దిసేపు మాట్లాడాల్సి వచ్చింది. నేనన్నానండి, మాస్టర్ మా నాయకులు మాకు మేము ఇస్తేనే కదండి మాకు ఇచ్చేది. నేనే మాకు వచ్చే మాదంతా మాకు సమృద్ధిగానే ఉంటుంది. వచ్చేదంతా కానుకంతా కూడా నేను ఎక్కడికి పంపించేస్తాను. అదేంటండి మరి మీరు నాకు ఆధారం ఉందండి, పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ పెన్షన్ మీద నేను సరివుతూ ఉంటాను. నాకేం సమృద్ధిగా ఉంటుంది. మా శ్వాసలు ఏదో మాకు ఇస్తూ ఉంటారు, అవి మేము ఉపయోగించుకుంటాము. కానీ కానుక మాత్రం ఉపయోగించమని ఎక్కడికి పంపిస్తూ ఉంటాం. సరే మీ తర్వాత ఇంకొకటి వచ్చారనుకోండి, మాకు సమృద్ధి ఉంది కదా, మరి మాకెందుకు ఇంకా అవసరం? వాళ్ళు ఖర్చు పెట్టమని వాళ్ళకి ఇవ్వటము మంచి మనసే కదా. కానీ నేనే ఖర్చు పెట్టుకోవాలి అని అనుకునేది మంచి మనసు కాకపోవచ్చు, అంతే కదండి. మరి మీరు కాదనుకోండి, మీ తర్వాత ఇంకొక సేవకుడు ఎవరైనా వచ్చారనుకోండి, వారికి ఎలాగా అని అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అండి. వాళ్ళు కావాలని అడగట్లేదు, నా ఈ బిల్డింగ్ ప్రకారం నా ఇష్ట ప్రకారంగా నేను ఇస్తున్నాను అని నేను చెప్పాను. అంటే మీకు నాకు అవసరం లేదండి, నాకు సమృద్ధి ఉంది. సమృద్ధి ఉంటే ఇంకా ఎందుకు రాదు అంటే దాచుకోవడానికి నేను ఏమన్నా ఇష్టపడుతున్నానా? అలాంటప్పుడు నా మనస్సు ఏం చేస్తుంది? జలగలాంటి స్వభావం వస్తుంది. జలగ ఏం చేస్తుంది? రక్తాన్ని పీలుస్తూనే ఉంటుంది. ఏమో 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 అని అంటుంది. ఇవ్వాలా, తీసుకోవాలా, ఇవ్వాలా? అదే యేసుక్రీస్తు ప్రభు రక్తం అంతా అప్పగించాడు, జలగ రక్తం అంతా పీకడానికి ప్రయత్నం చేస్తుంది. జల స్వభావమా, క్రీస్తు స్వభావమా? కనుక మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. విశ్వాసము, వీళ్ళు జలగల స్వభావాలు. ఎవరి ఇచ్చినట్టుగా కనపడుతున్నారు కానీ విశ్వాసం లేదు, న్యాయం లేదు, కనికరం లేదు. ప్రభు వారికి అలాగా బోధించారు. ఎందుకంటే దేవుని ఆశీస్సు ప్రభు చెప్పారంటే పట్టజాలని విస్తారమైన దీవెనలు అంటే, అమ్మో ప్రభావం చాలునైనా, దీవెనలు చాలునైనా, ఇక దీవెనలు చాలునైనా, ఇక దీవెనలు చాలునైనా అనే అనుభవం. ఏమిటా ఆ దీవెనలు అంటే లోకం హింసిస్తుంది, అది ఒక దీవెన. లోకం హింసిస్తే ప్రభా, అందుకని పౌలు వేడుకున్నాడంట, కుమారుని నేను వేడుకొంటిని అంటే అప్పుడు ఏమంటున్నాడు? పౌలా, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషంగా. అబ్బా, ఇది ఎంత మెట్టండి అసలు! భక్తిలో మెట్టు, భక్తిలో మెట్టు కోరుకోవాలి. ధనంలో గొప్పతనం కాదు, అధికారంలో గొప్పతనం కాదు, స్వస్థత పరిచే వరం కాదు, రక్షణ ఒకడు ప్రార్థన చేస్తే మరణం నుంచి జయించాడనే, మరణం నుంచి లేచాడనే ఆ వరము కాదు కావాల్సింది. ఎక్కడంట? బలహీనతలో అయితే నా శక్తి పరిపూర్ణమవుతుంది, దాని అయితే నేను సంతోషించుకోవాలిగా ఉన్నాను అని అంటున్నాడు పౌలు. కానీ ఏం కోరుకున్నాడు? ఆయన ఏం కోరుకోవడం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని కోరుకున్నాడు. ఆ స్వారూప్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. కానీ ఆయనలో ఏమైనా తక్కువ ఉంచాడా దేవుడు? పౌలులో ఏమైనా తక్కువ ఉంచాడా? ప్రభావాలు ఏమైనా తక్కువ ఉంచాడా? ఏ ప్రభావాలను తక్కువ ఉంచలేదు. అన్ని కృపావరాలు, విశేషంగా అనేకమైన కృపావరాలు పొందుకున్నాను అని అన్నాడు. కానీ ఆ కృపావరాలు ఉపయోగించి లోకంలో ఆయన ప్రయాసపడ్డాడు. కనుక పిల్లల మన జీవితంలో ఆజ్ఞ మనం పట్టుకోవాలి, చట్టం పట్టుకోవాలి, నీతిని పట్టుకోవాలి.
యథార్థతను పట్టుకోవాలి. మన దృష్టికి మనమే నీతిమంతులం కాదు, కానీ మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునే వారం కాకుండా దేవుని యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించుకునే వారిగా ఉండాలి. ఇది దేవుని వాక్యమే అని మనం అనుకుంటాం. అది కాకపోవచ్చు. అయ్యో అనుకొని చేశానే, వారు అనుకొని చేశానే, నష్టపోయాను కదా అనుకోవడం కాదు. అనుకొని చేయటం వల్ల నష్టపోతున్నాం అనుకోకూడదు. ఆయన ప్రభా ఈ పని చేయమంటారా? ఇప్పుడు వాక్యానుసారమైన ఈ స్థితి ఉంది కదా, ఎప్పుడంటే ఆ పని ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే విషయంలో కొన్ని సందర్భాలు బట్టి అప్పుడప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి అడుగుతాం దేవుడు. అయితే వాక్యము మనకి తెలిసి ఉండాలి. వాక్యము మనకు తెలుసున్నప్పుడు వాక్యం ఎలా ఉన్నది కనుక ఈ సందర్భాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ఈ వాక్యాన్ని వినియోగించవచ్చా నేను వినియోగించకూడదా అనే సందర్భాన్ని కూడా మనం దేవుని అడిగి, ప్రభా నీ వాక్యం ఎలా ఉంది కదా. అప్పుడు ఏమన్నారు? ప్రభు దగ్గరికి ఒక పాపాత్మరాలైనటువంటి స్త్రీ, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ఏం చేశారు? పట్టుకున్నారు పరిసయ్యులు. ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభా ఈమె వ్యభిచారంతో పట్టబడింది కనుక ధర్మశాస్త్రం న్యాయం చెప్తుంది, ఆ ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చంపమని చెప్తుంది కదా, మరి నీవేం చెప్తావు అని చెప్పేసి రాళ్ళతో శిక్షించడానికి శిక్షించవచ్చు కదా అని మరి నువ్వేం చెప్తావు చెప్పాను అన్న. ఇప్పుడు ధర్మశాస్త్రం కరెక్ట్ గానే ఉంది, మనకి బైబిల్ కరెక్ట్ గానే ఉంది, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. మనం చేయబోయే సమయానికి వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనను శోధించుచు అలాగూ అడిగిరి, ఆయనను శోధించుచు అడిగిరి. కనుక ఇప్పుడు వాక్యము మన దగ్గరికి ఉంది. రేపు మన ప్రభా ఇలా ఉంది కదా, ఇలా చేస్తాము మేము అని అన్నప్పుడు ఆయన మన దగ్గరికి ప్రభా ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ పని అయితే ధర్మశాస్త్రంలో ఉన్న మాట నెరవేర్చి, ధర్మశాస్త్రంలో ఉంది కదా ఆ పని చెయ్యి, పేదలకి ధర్మం చేయొచ్చు కదా అది చెయ్యి. అంత ఇంత అక్కలని వ్యక్తం చేసి మీద అది అన్ని పేదలకు ఇవ్వచ్చు కదా అని ఒక శిష్యుడు అన్నాడు. అయితే ప్రభు ఏం చెప్పారు? భూస్థాపన నిమిత్తము ఇది జ్ఞాపకాత్మకంగా ఈ పని చేసింది. నన్ను పాతిపెట్టి దినమున అది జ్ఞాపకార్థంగా, ఆమె పేరు జ్ఞాపకార్థంగా నిలిచిపోద్ది. ఆమె పేరు అలాగే ప్రశంసించబడుతుంది. కనుక మనం మంచి పని, దేవుని వాక్యంలో మంచి పని ఉంది కదయ్యా, ఇది చేయొచ్చు కదయ్యా, మనం మంచిదే కదా చేద్దాము అని అనుకున్నప్పుడు కూడా దేవుడికి ధర్మశాస్త్రాన్ని తీసి దేవుడు చెప్పే మనస్సు, ధర్మశాస్త్రం చెప్తుంది, దేవుని యొక్క ఆత్మ కూడా మన మనస్సాక్షితో మాట్లాడుతుంది. దేవుని ఆజ్ఞ ఉంది, మన మనస్సాక్షి కూడా మనతో ఎంతగానో బోధిస్తుంది. అప్పుడు మనస్సాక్షిని ధర్మశాస్త్రాన్ని అధిగమించిన మనస్సాక్షి, లేకపోతే మనస్సాక్షి కంటే ఎక్కువైంది ధర్మశాస్త్రమా? అది ప్రభు చెప్పారు. సరే మీ మనస్సాక్షి ఉంటే మీరు రాయండి అయ్యా, మీరు పొరపాటు లేదనుకుంటే మీరు రాయండి. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నారు కదా, మీరు మనస్సాక్షిని కూడా పట్టుకోండి, మీ మనస్సాక్షిని కూడా పట్టుకొని మీరు శిక్ష వేయండి వేయగలిగారా? సో మనస్సాక్షి నేను ఎంతగానో శుద్ధి చేస్తుంది. ఆ మనస్సాక్షిని మనం పోషించుకున్నప్పుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు చాలు ప్రభా, ఇక చాలు ప్రభా, ఈ దీవెనలు చాలు ప్రభా అన్నంతగా దేవుడు నీ మీద ఆ యొక్క దీవెనలతో కుమ్మరిస్తాడు. అది ఆనందం. దాని అందే నేను ఆనందించుతున్నాను అని అంటున్నాడు పౌలు గారు. దేని ఎందుకు ఆనందిస్తున్నాడు? భౌతిక సంబంధమైనటువంటి ఇద్దరు చూసి ఆనందమా,
భక్తిలో శ్రేష్టమైనవి నిలిచి ఉండటం చూసామా? నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుతున్నాను. అబ్బా, ఏమి దేనిలో సంతోషం చేయటం సంతోషపడ్డాడండి. అది ప్రభా, నన్ను ఎవరైనా తిడితే బాగుండు, నన్ను ఎవరైనా అవమానపరిస్తే బాగుండు, నన్ను ఎవరైనా నిందిస్తే బాగుండు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు బాగుండు. నేను వాటిని అంటే కోరుకొని వాళ్ళు మనం అంటే అర్పించుకున్నామా? ఎప్పుడు అనిపిస్తుంది ఆ మనస్సు? ఎప్పుడైతే మనం క్వాలిఫై అవుతామో, ఆ క్వాలిఫై అయిన తర్వాత మనకి టెస్ట్ కోరుకుంటాం. టెస్ట్ పెట్టుకోండి, ఈ వర్క్ నీకు వచ్చా అని అన్నారు అనుకోండి. వర్క్ వచ్చా నీకు అని అంటే వచ్చండి అన్నాడు. వచ్చా అయితే ఎలాగా టెస్ట్ పెడతాం. టెస్ట్ పెడితే టెస్ట్ లో పాస్ అవ్వాలి కదా, అంటే అది మాన్యువల్ గా పాస్ అవ్వాలి, రిటర్న్ లో కూడా పాస్ అవ్వాలి, చెప్పడంలో పాస్ అవ్వాలి, చేసి చూపించడంలో కూడా పాస్ అవ్వాలి. సో ఈజ్ ద క్వాలిఫైడ్ పర్సన్. బట్ అంటే ఏంటి? క్వాలిఫైడ్ పర్సన్. బట్ క్వాలిఫైడ్ పర్సన్ అన్క్వాలిఫైడ్ అయ్యింది. క్వాలిఫై అని చెప్పుకోవడమా? ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ ధర్మశాస్త్రాన్ని మేము నెరవేరుస్తున్నామనంటే ఆర్ యూ క్వాలిఫైడ్? యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ పర్సన్ అని స్పష్టంగా దేవుడు చెప్పేస్తున్నాడు. మనస్సాక్షి రాయి పట్టుకుంది, ధర్మశాస్త్రము రాయి పట్టుకుంది, మనస్సాక్షి గర్దిస్తుంది. అండర్స్టాండ్ అయినప్పుడు ధర్మశాస్త్రము వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది కనుక ఈ వాక్యము అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను వర్క్ చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది? రాయి పట్టుకుంది ధర్మశాస్త్రము, మనస్సాక్షి వదిలిపెట్టమా? వదిలిపెట్టడం అంటే వదిలిపెట్టాలి. శిక్షించడానికి అధికారులు ఉన్నా లేదా? శిక్షణ పాత్రుడే, కానీ నీకున్న శిక్షించే, నీకున్న తీర్పు తీర్చే ఆ శక్తి నో లేదు. కనుక ఆయన ఏం చేశాడు? అక్కడే మనస్సాక్షిని బట్టి ఏం చేస్తాడు? రాయి వదిలేసేసాడు. ఏంటయ్యా వదిలేసావు? రాయి వదిలేసాడంటే అయ్యో పరిచయుడా, ధర్మశాస్త్రంలో తెలుసుకుంటుంది కదా, నువ్వు ఎందుకు వదిలేసావయ్యా? ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటో ఆయన తెలుసుకుందామని వెళ్ళాం కదా మనం, అంటే వదిలేసాడంటే ఆయనేమో రాయిచుండెను, ఆయనేమో రాయిచుండెను. అమ్మో, ఏమో రాయిచుండని ఏం చెప్తాడు? నీ సంగతి రాస్తున్నాడు, సంగతి ఎందుకు చెప్పలేదు? ఏమో రాయిచుండెను తప్పించుకున్నాడండి. అని నువ్వు కూడా చూసుకోరా పోయి బాబు, ఆయన ఏదో రాస్తున్నాడు, నువ్వు కూడా వెళ్తే అది కూడా నీకు ఆయన కూడా ఏమో రాయిచుండెను, అందరూ ఏమో రాయిచుండెను ప్రభు దగ్గరికి. మనస్సాక్షి. సో లా కంటే కాన్షియస్ ఈజ్ బెటర్. కాన్షియస్ ఈజ్ ద బెటర్ దెన్ లా. లా అనేది వాక్యము ప్రకారంగా నేను జీవిస్తున్నాను అంటే విశ్వాసమును, కనికరమును, న్యాయము యు ఆర్ ఫర్గెట్టింగ్. మీరు మర్చిపోతున్నారు. దశభాగం ఇస్తున్నారు. ఇక్కడ సొలొమోను చెప్పిన జ్ఞానం ఏంటి? అది కూడా లేదే మనకి. పర్వతాలు అది కూడా లేదు. అసలు సొలొమోను చెప్పిన జ్ఞానం లేదు, మాకి చెప్పిన జ్ఞానం లేదు. మరి ఇంకెట్లాగా? అది చాలా మంది క్రైస్తవులతో దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే, కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసము, కనికరము, న్యాయంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే లా మనలో జనరేట్ అయిపోతుంది. లా ఏమైపోతుందంటే మనలో క్రియారూపము అయిపోతుంది. ధర్మశాస్త్రము మనలో క్రియారూపం అయిపోతుంది. ధర్మశాస్త్రానికి అధిగమించిన విశ్వాసము క్రీస్తునందు ఉన్నటువంటి నేర్చుకున్నటువంటి ఆ మనస్సాక్షి కూడా మనల్ని ఎంతో బలపరం చేస్తుంది. అది పౌలు పట్టుకున్నాడు. అది అపోస్తలుడైన పౌలు మాత్రము పట్టుకున్నాడు.
చాలాసార్లు చదువుతున్నప్పుడు ఇలా వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎంతో పౌలు గారి గురించి అనిపిస్తూ ఉంటుంది. అంత త్యాగపూరితమైనటువంటి జీవితము ఆయన జీవించి చూపించాడు. మనం ఏం చేయాలండి? వంట చేసి చూపించమంటే ఇలా వండు, ఇలా వండు, ఇలా వండు, ఇలా వండు, ఇలా ఉన్నాడు అంటారు. అదేంటండి? 2 స్పూన్లు నూనె, 1 అర స్పూన్ పసుపు, 1 పావు స్పూన్ కారము, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ, ఆ తర్వాత గోరెచ్చగా కొంచెం సిమ్లో పెట్టినటువంటి స్టవ్ సిమ్లో పెట్టి దాన్ని కాపాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్తారు అనుకో. నాకేమో తెలియదు. సరే నేను చెప్పిన మాట మొదలు పెట్టాను, అది మాడిపోయింది. ఏమైపోయింది? మాడిపోయి ఏంటమ్మా ఈ రుచి ఆ రుచి ఈ రుచిగా మారిపోయింది. అదే పదార్థం వేసామా లేదా? చెప్పినట్టుగా చేసాము లేదా? లెక్క ప్రకారంగా చేసాము లేదా? కానీ రుచి చూడంగా ఏమైపోయింది? టేస్ట్ మారిపోయింది. టేస్ట్ మారిపోయింది. కనుక అక్కడ యేసుక్రీస్తు పౌలు ఏమంటే, అయ్యా మొత్తంలోనే రుచి చూచి తెలుసుకోవడంలో నేర్చుకో. బట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి పౌలు నేర్చుకున్నట్టుగా, నేను నేర్చుకున్నట్టుగా మీరు కూడా నా దగ్గర నేర్చుకోండి అని అన్నారు. మన జీవితంలో మనం అలాగా నేర్చుకుంది విశ్వాసము, కనికరము, న్యాయము పోషించినప్పుడు దేవుడు మన పక్షం. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, వచ్చిన ధర్మశాస్త్రము మొదట వచ్చినటువంటి ఆదాము ధర్మశాస్త్రం ఏం చేసిందండి? పాపంలోకి దించేసిందని అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడండి? పాపంలో నుంచి విడిపించాడు. ధర్మశాస్త్రము దేనిని చేయకపోయినో దేవుడు దానిని చేస్తాను. అదే చక్కని మాట ఆ మాట. కనుక మనం ఈ అధ్యాయం మొత్తం అలా చదువుకుంటా పోయినట్లయితే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, చాలా ఉన్నాయి. కానీ మనం ఒక మాట తీసుకున్నట్లయితే అదే చేయలేకపోతున్నాం కదా. అంతకంటే అధిగమించినటువంటి 2 మాటలు దేవుడు మొత్తం మాట్లాడాడు కదా. మనస్సాక్షి ఉందా? ధర్మశాస్త్రాన్ని బట్టి రాయి పట్టుకున్నావు, కానీ మన సాక్షిని బట్టి రాయిని విడిచావా? మన సాక్షిని బట్టి 10వ భాగాన్ని ధర్మశాస్త్రాన్ని బట్టి 10వ భాగం ఇస్తున్నావు, కానీ మన సాక్షిని బట్టి న్యాయమును, కనికరమును, విశ్వాసమును కలిగి ఉన్నావా? ఇవి కలిగి ఉన్నావా? నేను వాక్యము ప్రశ్న వేస్తుంది. ఎప్పుడైతే మనం మనం ఉండగలుగుతాం, వాక్య యేసు ప్రభు చెప్పినటువంటి నియమాలకి, కట్టడాలకి, ప్రభా ఇదైతే కష్టం, నేనైతే కష్టం. నీ స్వబుద్ధిని డోంట్ బేస్ యువర్ ఓన్ విల్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా నీ పూర్ణ హృదయంతో అది ఆయన ఆధారం చేసుకోగలిగినప్పుడు మనం ఏమవుతామండి? శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని, ఆనందం. చెప్పుకుంటావా? చెప్పుకోండి. ఏముంది? నాకు రెడీగా ఉందనేంటి? ఇక్కడ ప్రాణం పోయిందా? పోనేయండి, పర్వాలేదు. నాకు రెడీగా ఉందేంటి? నీతి కిరీటము. ఏదండి? నీతి కిరీటం అగ్నిపాలు కదండి. నీతి కిరీటము నా కొరకు సిద్ధముగా ఉన్నది. ఆ ధైర్యము మనుషుడికి కావాలి, క్రైస్తవుడికి, క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి మానవుడికి. ప్రభువు నమ్ముకున్నామండి, ఏమి జరగదు. ప్రభువు నమ్ముకున్నాం, పరలోకము అన్న నిరీక్షణతోటి ఈ లోకంలో జబ్బు వచ్చినా రానియండి, శత్రువులు వచ్చినా రానియండి, అడ్డం వచ్చినా రానియండి, చెరసాలు వచ్చినా రానియండి, నిందలు వచ్చినా రానియండి, అవమానాలు వచ్చినా రానియండి. ఎలా ఉన్నాం? శ్రేష్టమైన అనుభూతులకే వెళ్ళిపోతున్నాం. ప్రభువుని వెంబడిస్తున్నాం, యేసయ్యని వెంబడిస్తున్నాం, యేసు ప్రభుని వెంబడిస్తున్నాం, ప్రభుని పొలవుతున్నాం, ప్రభులో ఆనందాన్ని సంపూర్ణం చేసుకుంటున్నాం. ఆ ఆనందము ఎట్లా మారుతుంది ఉన్నది? పొరిలి ఎట్లా మారుతుంది?
పొర్లి పారుతుంది. రక్త ద్రాక్షారసము ఏంటది? రక్త ద్రాక్షారసము కానుకలో నుంచి పొర్లి పారుతుంది. అది ప్రభునందు ఆనందం. ఏంటయ్యా మంచి హుషారుగా ఉన్నావు? దేన్ని బట్టి హుషారుగా ఉన్నావు? లాటరీ టికెట్ వచ్చిందా? మరి ఎవరు పాస్ అయ్యావా? మన ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? లేకపోతే ఏదన్నా లోకరీతిగా ఏదైనా సందర్భాన్ని బట్టి సమకూర్పు కలిసి వచ్చిందా? అది కాదు. ప్రభువును బట్టి నా గిన్నె నుండి పొరుగుతున్నది. అది ప్రవాహంలోనే పోయటం కాదు. ఏంటండి ఎంతగా ఇంకా చెప్పున్నది ఏంటన్నా పొర్లుతుంది. మనం పోసిన ఎక్కడంటే గిన్నె నుండి పొర్లుతున్నది. పైకి పొర్లుతుందంట. కొంచెం కొంచెం వేయటం కాదు, పొరలటం. అబ్బా దీవెనలో పొరలాదండి మన మీద. ఏదో కొంచెం 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 కాదు. దీవెనలో ఆయన దేవుడి దీవెనలో పొర్లి నా కృప పొరులుతుంది అని అంటాడు. అది కనుక మనకి ఆ కృప పొర్లి కనుక పిల్లగా దేవుని వాక్యము మనం గ్రంథం కూడా వింటున్నాం. మర్చిపోయేవారు కాకుండా వాక్యాన్ని అనుసరించి జీవించగలిగినట్లయితే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. మనల్ని ఆయన వాగ్దానాన్ని బట్టి మనల్ని ఉన్నతమైన స్థానంలోనే వచ్చే దేవుడు. కానీ మన దరిద్రుల్ని చేయడానికి కాదు, మన ధనవంతుల్ని దరిద్రులుగా చేయడానికి రాలేదు, దరిద్రుల్ని ధనవంతులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం. కనుక అతి మేరకు మనము సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. చెల్లించుకుంటున్నాను ప్రభా. కొన్ని మాటలు ఇప్పుడు మన సత్యాలు ప్రభా, పరిశుద్ధాత్మదేవుడు ఆ సమయంలో నేను మీకు అనుగ్రహించి చేయమని చెప్పిన మాటలు ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు వివాహాతంలో ధ్యానించబడు తండ్రిని కూడా వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రంలో నుండి కూడా సత్యాలని అనిపించినటువంటి విశ్వాసం మన సాక్షి ప్రభా మీరు చెప్పినటువంటి మాటలు మాకు బోధిస్తున్నారు నాయన. అందుకై మీకే కేవలం మేము ఆజ్ఞ కూడా పట్టుబడలేదు ప్రభా. మా మనసాక్షిని మేము చంపుకొని బ్రతుకుతున్నాము నాయన ప్రభా. అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మేము విడిపించబడటానికి సాయం చేయండి. ఆజ్ఞలు కట్టడలు ప్రశ్నాత్మకంగా ఉన్నాయి, కానీ వాటిని నెరవేర్పు ప్రభా సారమైనటువంటి నీ కృప దేవుడితో కుమ్మరించే దేవుడు ఉన్నావని దేవా మాకు అవగాహన ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను ప్రభా. దేవా భూమి దాన్ని సంపూర్ణంగా మీ దైవది, లోకము దాని ఆశగా తీర్చిపోతుంది. కానీ ప్రభా మీ వాక్యము నిత్యము నిలిచేదిగా ఉంది. మీ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యములో ఆనందించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రభా నా తండ్రి నాయన నిగూఢమైన సత్యాలను బయటకు తీసుకొస్తున్నారు. అందుకే స్థుతిస్తున్నాను ప్రభా. పరిశీలి శాస్త్రం లాంటి బట్టి కాదు అని మీరు చెప్పారు కదా నాయన. వారి నీతి కంటే వినేది కానీ అట్లయితే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేదని చెప్పినారు. మనుషులు ఎట్లా మీ సత్ప్రవర్తన సత్క్రియలను ప్రకాశింపనీయడని చెప్పారు. కనుక నాయన మేము అలాగ చేయగలుగుతాము, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నారు. అతి సహాయము మీ సహాయం ద్వారా తప్ప ప్రభా మా హృదయాలు మీకు చోటిస్తే హృదయపూర్వకంగా ఆయన నమ్మిక ఉంచుడి అని ప్రభా రాయబడిన మాటలు పట్టుకొని ప్రభా అలాగే జీవితంలో ప్రార్థనగా చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. దేవా దేవా మీరు చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. కనుక నాయన ధర్మశాస్త్రం దేనిని చేయగలకపోయాను, దేవుడు దానిని చేసినని సెలవిచ్చారు కదా. కనుక ఆ మాటలు ప్రభా మరి మేమైతే ప్రభా మా మట్టుకు మేమైతే చేయలేము. మేము అనుకున్నది మా దృష్టికి మేము నీతిగా బ్రతుకున్నాం, వాక్యానుసారంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ప్రభా మీరు చెప్పిన మాటలు ఎంత గొప్పవి. ఆ రాయి పట్టుకున్న వాడు ధర్మశాస్త్రాన్ని బట్టి పట్టుకున్నాడు, కానీ
దేవా పడవేసినప్పుడు ప్రభా మనస్సాక్షి బట్టి కింద పడవేశారు కదా నాయన. అలాగా మా జీవితాలు ఎవరికి మేము తీర్చువారు కాకుండా మనలో నుంచి జీవంలోనికి దాటుటకు చీకటి నుంచి వెలుగులోనికి రావడానికి ప్రభా మన సాక్షి మమ్మల్ని ఎంతో శుద్ధి చేస్తుంది. కానీ మా కోసం ప్రాణం త్యాగం చేస్తున్నాం. మా దైవమా మీ అందరి విశ్వాసంలో బలపరచండి ప్రభా. మా ప్రియులైన మరి ఈ సాయంకాల సమయం రాత్రి సమయంలో చాలా దూరం నుంచి నాయన ఒంటరిగా వచ్చారు బిడ్డలు. తిరిగి ప్రయాణంగా వెళ్ళినట్టుగా నాయన నీ కంచి వేయండి, కాపుదల వచ్చండి, మీ లోపల గణన వచ్చండి. గమ్యించే వరకు కూడా మీరు తోడైంది సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి సరైన పాలనలో కూడా ప్రభా బిడ్డలు కనిపెట్టుకొని నిలిచండి. వాక్యమే ప్రార్థించారు నాయన. అక్కడ చుట్టూ కూడా నీ కంచి వేయండి, ఆత్మీయ మెట్టులో ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా నగరకైనా చెక్కబడిన మూల కమ్మాల వలె నీతి కుమార వలె ప్రభా బిడ్డలు నాయన మహిమగల రాజు ప్రవేశించినట్టుగా హృదయాన్ని సిద్ధపరచుకుని ప్రభా ఇక్కడ చూడగలుగుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. చూడవాలని సరే పాలన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. వృద్ధాప్యంలో కొరకు ప్రభా అవసరం బట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను నాయన. మరి జాతీయ ఎలా హాస్పిటల్కి వెళ్ళి రావడంలో చూపించారు ట్రీట్మెంట్లో నాయన. డాక్టర్కి మంచి నాయన నుంచి చెకప్ చేయడంలో ప్రభావించిన సలహాలు బట్టి కూడా స్పృతిస్తున్నాను. ఆయన అందరికంటే ముఖ్యంగా జీవించి సలహా గొప్పది, ఇచ్చే ట్రీట్మెంట్ గొప్పది ప్రభా. నీ వైపు మళ్ళించబడటానికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. కుటుంబాన్ని మీరు కదిలింపు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి చూడవాలి సరైన వాళ్ళు ప్రభా దైవసేవకులు అయినారు ప్రభా. మరి అమ్మగారు వారి కుటుంబము నాయన మరి వర్గంలో ఏర్పరచబడ్డ సేవకులందరూ ప్రభా ఈ మాసంలో ప్రేయర్లో అటెండ్ అవుతున్నటువంటి వారందరూ ప్రభా మరి సహవాసము నాయన నెలకొల్పుతున్నటువంటి ప్రార్థన టీపుని ప్రభా మరి నాయన ఉదయకాలపు ఆరాధన రాజకుడు ప్రార్థనలో పాల్పంచుకోవడానికి అందరినీ మీరు సిద్ధపరచండి. ఎప్పుడు మీరు సిద్ధపరచండి. కోరసలైన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. సరిగా కొరకు ప్రార్థిస్తున్నాను. రెండు నాయన మేము వెళ్ళవలసిన స్థలం మాకు సరళం చేయండి దేవ. సమయాన్ని పోగొట్టుకుని వారు కాకుండా గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటూ ప్రభువును ఆనందించే అనుభవానికి రావడానికి ప్రతి ఒక్కరిని మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకొక బాధ్యతలు కలిగి జీవించడంలో ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిచి శ్రేష్టమైన అనుభూతులు నీ నుంచి పొందుకొని నీతి కిరీటము మాకు దాచబడి ఉన్నదని ప్రభావ నిరీక్షణతో సంతోషంతో ప్రభావ లోకాన్ని ఓడించడానికి జయశీలు కాగలకు తగిన సహాయం దాయిచ్చేయమని మా పిల్లలు తిరిగి వెళుతుండగా నీ కాపుదల నిబంధనతో పిలిచి సహాయం చేయమని మహిమగంతా మీరే పొందుకోమని ప్రభు యేసు నామములో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము నిత్యము మనందరికీ తోడైన కాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.